మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ జూన్ మాసంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయంటారు ఈ మిథున రాశి వాళ్ళు? సరే అమ్మా, మంచి ప్రశ్న. ఈ జూన్ మాసంలో గ్రహ గోచారం వల్ల లాభం పొందే రాశుల్లో మిథున రాశి కూడా ఒకటి. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంటుందంటే, జూన్ రెండవ తారీఖు మిథునం నుంచి కర్కాటకానికి బృహస్పతి సంక్రమణం, తర్వాత మీనంలో శని భగవాన్ సంచారం, అంటే 10వ స్థానంలో రాశి నుంచి, 9వ స్థానంలో రాహు సంచారం, తర్వాత 3వ స్థానంలో అంటే సింహంలో కేతు సంచారం ఇది జరుగుతుంది. పైగా రాష్ట్రాధిపతి సంచారం కూడా తీసుకోవాలి. రాష్ట్రాధిపతి ఇప్పుడు మేషంలో ఉన్నాడు. మేషం నుంచి తర్వాత మిథునంలో వృషభం మిథునంలోకి వస్తాడు. వీటిని పరిగణలోకి తీసుకొని మనం ఇవ్వాలి. అయితే ఈసారి బృహస్పతి సంక్రమణం వీళ్ళకి తామ్రమూర్తిగా ఉంటుంది. వీళ్ళకి అంటే బాగుంటుంది. తామ్రమూర్తి అంటే మిక్స్డ్ రిజల్ట్స్, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని. అయితే జన్మజాతకంలో వీళ్ళ బృహస్పతి స్థితి బాగుంటాయి, అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ వీళ్ళకి రావాల్సిన రిజల్ట్స్ అందుతాయి. అదే సువర్ణమూర్తిగా కానీ రజితమూర్తి కానీ వచ్చినట్లయితే, సంక్రమణం జరిగినట్లయితే వీళ్ళకి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే 40 నుంచి 50 తామ్రమూర్తి కాబట్టి 50% వస్తాయి. అదే జన్మజాతకంలో బృహస్పతి బాగా ఉంటే, వీళ్ళకి బలంగా ఉంటే, నవాంశలో రాశి చక్రంలో బాగుంటే వీళ్ళకి అందాల్సినవన్నీ అందుతాయి. ఇప్పుడు వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి జన్మరాశి పైన ఉన్న బృహస్పతి జూన్ 2వ తారీఖు 2వ స్థానంలోకి వస్తాడు. అది తామ్రమూర్తి అయినప్పటికి కూడా ఆయన 2వ స్థానంలోకి రాగానే కొన్ని మార్పులు వస్తాయి. వీళ్ళకి కుటుంబ వాతావరణం బాగా మెరుగుతుంది. వీళ్ళకి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో వీళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ కానీ సంబంధాలు చాలా మెరుగుతాయి. కుటుంబం అంటే నా ఉద్దేశం ఏంటంటే భార్య, పిల్లలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వీళ్ళతో వాళ్ళతో మెరుగుతాయి బాగా. తర్వాత ధనం వీళ్ళకి ఎక్కువ రాబడి మొదలవుతుంది. ఇప్పుడు దాకా ఏమైందంటే మిథున రాశి వాళ్ళకి ఏమైందంటే 10వ స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల వీళ్ళకి కంటక శని ఉంది. కంటక శని అంటే 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ శని భగవాన్ సంచారం ఉంటే, ముఖ్యంగా 7, 10 గురించి చెప్పుకోవాలి, అని కంటక శని అంటారు. 10వ స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ములుగుచ్చినట్టే ఉంటుంది. కంటకం అంటే ములుగుచ్చినట్టు ఉంటుంది. అది నొప్పి అని చెప్పలేము, నొప్పి లేదని చెప్పలేము, అలా ఉంటుంది పరిస్థితి. అయితే ఇప్పటిదాకా బృహస్పతి మిథునంలో ఉన్నాడు, రాశి మీద ఉన్నాడు. ఇప్పుడు 2వ స్థానానికి మారుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన శని భగవాన్ మీద ఆయన దృష్టి వస్తుంది. ఇప్పుడు ఆయన దృష్టి ఎప్పుడైతే శని భగవాన్ మీదకి వస్తుందో చాలా వరకు నెగిటివ్ రిజల్ట్స్ కంట్రోల్ అవుతాయి వీళ్ళకి. అయితే 10వ స్థానం అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళ వృత్తికి సంబంధించిన వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుతాయి. ఒత్తిడి కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తుంది బాగా. కొంతమందికి ఉద్యోగం లేని వాళ్ళకి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఏమైందంటే వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి 9వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు 10వ రాశి నుంచి 10వ రాశి ముందు రాశి 9వ రాశి. 9వ రాశిలో ఎప్పుడైతే రాహు ఉంటాడో, 9వ రాశి మీద గురుదృష్టి ఎప్పుడైతే ఉందో 9వ రాశి బాగా బలం అవుతుంది. ఏ కుండలిలో అయినా గోచార రీత్యా 9వ రాశి బలం అయితే వాళ్ళకి ఉన్న ఉద్యోగం పోవడం కానీ, ఏ రాశి వాళ్ళకైనా ముందు 9వ రాశి బలం అయితే వాళ్ళు జాబ్ ఉద్యోగం మారాలని అనిపిస్తుంటుంది. వాళ్ళకి స్థిరంగా ఉండలేరు, దానివల్ల ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత వెంటనే ఉద్యోగం రాదు. ఇట్లాంటి గ్రహస్థితి వల్ల 9వ స్థానంలో రాహు ఉండడం వల్ల, దాని మీద గురు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ఉద్యోగం రాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జూన్ 2వ తారీఖు బృహస్పతి సంక్రమణం వల్ల వాళ్ళకి 10వ స్థానం మీద దృష్టి వస్తుంది కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కుటుంబ వాతావరణం బాగా మెరుగవుతుంది, ఆర్థికంగా బాగా బలంగా ఉంటుంది, రాబడి పెరుగుతుంది. అయితే తామ్రమూర్తి అయినప్పటికీ కూడా వీళ్ళకి జన్మజాతకంలో గురువు బాగా ఉంటే, గురువు యొక్క కూడా అయితే వీళ్ళకి బాగానే ఉంటుంది. ఓవరాల్ గా ఎక్కువ పాజిటివ్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 70%
వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి అని చెప్తారు వీళ్ళకి. వివాహ యోగం కూడా ఉందంటారా? నిజ మాసం స్టార్ట్ అవుతుంది కదా జూన్ మాసంలో, మరి వివాహాల కోసం ప్రయత్నించే వారికి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి వివాహం. ఎందుకంటే వీళ్ళకి వివాహానికి సంబంధించి ఆ కారకుడు ఇక్కడ బృహస్పతి, ఆయన 2వ స్థానంలోకి వస్తున్నారు, కుటుంబ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. గురుగారు, ఎవరైతే ఈ పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని ఆలోచన ఉంటుంది కదా, మరి పెట్టొచ్చు అంటారా? గురుగ్రహం సంచారం వల్ల అద్భుతాలు జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? బెటర్. ఉన్నాయి. అది జూన్ 8 తర్వాత శుక్రుడు కూడా 2వ స్థానంలోకి వస్తాడు. జూన్ 8 తర్వాత శుక్రుడు కూడా 2వ స్థానంలోకి 2వ రాశిలోకి సంచారంలోకి వస్తాడు. నేను శుక్రుడు గురించి ఎందుకు నేను ముఖ్యంగా చెప్తున్నానంటే, మిథున రాశి వాళ్ళకి పంచమాధిపతి శుక్రుడు. శుక్రుడు 2వ స్థానానికి ఎప్పుడైతే వస్తారో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్కి వాటికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. జూన్ మాసంలో మొదటి వారంలోనే ఆయన సంక్రమణం ఉంది కాబట్టి బృహస్పతితో కలుస్తాడు కాబట్టి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. అయితే అక్కడ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. శని భగవాన్ సంచాలనం వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బృహస్పతి వల్ల వీళ్ళకి లాభం వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకోవచ్చు, పెట్టుబడులు కూడా చేయొచ్చు, బాగానే ఉంటుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు గురుగారు? ఈ జూన్ మాసంలో కాలేజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, +1 +2 వాళ్ళు ఏం తీసుకోవాలో తెలియక టెన్షన్స్ గా ఉంటుంటారు కదా, మరి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? విద్యార్థులు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్థ రాశ్యాధిపతి జన్మరాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు కూడా 11వ స్థానంలో 12వ స్థానంలో జన్మరాశి మీదకి వస్తాడు కాబట్టి ఆయన సంచారం వల్ల కూడా వీళ్ళకి అనుకూలత వస్తుంది. వీళ్ళకి విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమికులకు కూడా ఎలా ఉంటుందంటారు? వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రేమికు సంబంధించి ఇక్కడ గ్రహం శుక్రగ్రహం 2వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. విదేశీ యోగం ఉందంటారా గురుగారు? కొంతమంది చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు, కొంతమంది సెటిల్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. మరి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో విదేశాలకు వెళ్ళాలని, వారికి విదేశీ యోగం ఉందంటారా? వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది ఈ సమయంలో. ఎందుకంటే బృహస్పతి కంట్రోల్ ఉంటుంది దాని మీద కాబట్టి వృత్తిరీత్యా వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తర్వాత విద్య కోసం వెళ్ళే వాళ్ళకి జూన్ 15 తర్వాత నుంచి కొంచెం బాగుంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? ఉందండి. చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సహాయం చేసే గ్రహం ఏదంటే బృహస్పతి. ఆయన చాలా బలంగా ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గృహం అనండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనండి, పెట్టుబడులు అనండి, వ్యాపారాలు అండి, ఇవి బాగుంటాయి అందరికీ. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే దేని పట్ల జాగ్రత్తగా ఉండొచ్చు అంటారు? జాగ్రత్తగా ఉండేది వీళ్ళ వాక్ విషయంలో, వాళ్ళు మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి 3వ స్థానంలో కేతు ఉన్నాడు. వీళ్ళు అనుకున్నది ఒకటి, వీళ్ళు వేరే వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి ఉంటుంది. అయితే 2వ స్థానంలో వాక్ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల కేతు 3వ స్థానంలో ఉండే దుష్ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయని చెప్పచ్చు. దీంతో మిగతావి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళ పై అధికారాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 10వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మరి గురుగారు, ఈ మాసంలో మిథున రాశి వారు అందరికీ, ఏ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం బాగుంటుంది అంటారు వీళ్ళకమ్మా? బృహస్పతి అనుకూలత బాగా ఎక్కువ ఉంది, ఇంకా అనుకూలత పెంచుకోవాలంటే, ఎందుకంటే తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి అనుకూలత ఇంకా పెంచుకోవాలంటే బృహస్పతికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే శని భగవాన్ సంబంధించిన స్తోత్రాలు. వీళ్ళు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కంటక శని కాబట్టి గురు దృష్టి వల్ల చాలా వరకు తగ్గినప్పటికి కూడా ఇంకా బలం పెంపొందించుకోవడానికి వీళ్ళు శని భగవాన్ సంబంధించిన హనుమాన్ చాలీసా అవి చదువుకోవచ్చు. వాటి వల్ల కూడా ఆయన తీవ్రత తగ్గుతుంది. శని భగవాన్ సంబంధించిన దశరథకృత శని స్తోత్రం అవి చదవచ్చు. దుర్గామాత ఆరాధన, రాహు సంబంధించి చేసుకుంటే వీడికి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పచ్చు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.